మరి ఇక్కడ ఉన్న వారందరికీ కూడా మరొకసారి హ్యాపీ మదర్స్ డే. ఆమె ఎంతమంది ఈ విషయాన్ని బట్టి సంతోషిస్తున్నారు? మదర్స్ డే, హ్యాపీ మదర్స్ డే. అమ్మ అంటే ఇష్టం లేని వారు ఎవరైనా ఉన్నారా? లేరు కదా. అంటే ఉన్నారు, అలాంటి వారు కూడా ఉన్నారు. కానీ ఇది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక విశేషకరమైన అనుభూతి. చూడండి, దేవుడు నిజంగా ఒక మంచి రీతిలో మన కుటుంబాలను ఏర్పాటు చేసి అద్భుతమైన రీతిలో అన్ని పాత్రల్లో మనలందరినీ కూడా బలముగా ప్రభు వాడుకుంటున్నారు. ఆమేన్. అలాగే మరి ప్రాముఖ్యంగా మరి నిరాటంకంగా ప్రభు పరిచర్యలో మరి రాత్రింబగలు చాలా కష్టపడుతూ, చాలా శ్రమిస్తూ, ఇటు మరి ఇంటి వారిని చూసుకుంటూ, సంఘాన్ని చూసుకుంటూ, సమాజంలో అన్ని విషయాల్లో ఒక మంచి పాత్రను పోషిస్తూ ఉన్న ప్రతి ఒక్క ఆత్మీయ తల్లికి మా నిండు ప్రత్యేకమైన శుభములు తెలియచేస్తూ ఉన్న మరి సేవకురాలందరికీ కూడా హ్యాపీ మదర్స్ డే. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను, మీ పరిచర్యలను దీవించి ఆశీర్వదించును గాక. చాలా సంతోషం. మరి ఈ సమయంలో ప్రభు ఇచ్చిన ఈ మంచి స్థితికై సమయాన్ని బట్టి ప్రభు నామానికి మహిమ కలుగును గాక. చూడండి, మదర్స్ డే అనగానే మరి చాలామంది ఈ ఒక్క రోజు మాత్రమే చాలా ప్రేమగా తల్లిలను చూసుకునేవారు ఉన్నారు కదా. చాలామంది ఇన్స్టానో, ఫేస్బుక్కో, లేకపోతే ట్విట్టర్ కోసమో, లేకపోతే యూట్యూబ్ కొరకో అలా పోస్టులు పెట్టేస్తూ ఉంటారు. అవునా కదా, మీకు బాగా తెలుసు. అవునా, తల్ల కాళ్ళపైన పడి అది నమస్కారం చేస్తున్నట్లు, లేదా ప్రేమగా ఏదో ఒక స్వీట్ తినిపిస్తున్నట్టు, లేదా వారిని ప్రేమగా ఒక హగ్ చేసుకుంటున్నట్లుగా అలా దిగేసి అలా పోస్టులు పెట్టేసి చాలామంది హ్యాపీ మదర్స్ డే అని చెప్తూ ఉంటారు. ఇలా చాలామంది యవనస్తులు చేస్తూ ఉన్నారు. చాలామంది యవనస్తులు చేస్తున్నారు. మరి పెద్దవారు కూడా చాలామంది, అంటే అందరూ లేరు, కొద్దిమంది దాంట్లో ఉన్నారు. కానీ చూడండి, అంటే ఒకరోజు మదర్స్ డే అని కేటాయించిన తర్వాత, లేదా ఫాదర్స్ డేనో ఇంకా ఏదేదో కొన్ని ప్రాముఖ్యమైన రోజులు, ఎందుకంటే ఆ పాత్ర ఒక విశేషకరమైన పాత్ర కాబట్టి ఆ డేని పర్టికులర్గా అది నియమించారు కదా. కానీ చూడండి, అంటే ఒక్క రోజుతో వచ్చిపోయేది కాదండి, అది ఒక బాధ్యత, నిరంతరం మనం చేయవలసింది. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. ప్రాముఖ్యంగా ఒక విశేషకరమైన రీతిలో మరి ప్రభు ఈ రాత్రికాల సమయంలో మనతో మాట్లాడుతూ వస్తూ ఉన్నారు. చూడండి, స్త్రీ మరి ఒక మదర్, మరి ఒక చక్కగా బిడ్డల విషయంలో బాధ్యత కలిగిన స్త్రీ, బిడ్డల విషయంలోనే కాదు కానీ ఒక తల్లిగా, ఇంట్లో ఉన్న వారందరికీ తల్లిగా, మీన్ ఇంట్లో ఉన్న వారందరికీ తల్లిగా, తోబుట్టులకి ఒక తల్లిగా, ఇంటి పాత్ర విషయంలో అద్భుతమైన రీతిలో ఒక స్త్రీ చక్కగా ఓపికగా రాణిస్తూ ఉంటుందండి. ఆమె బయట పని చేస్తుంది, ఇంట్లో పని చేస్తుంది, అన్ని విషయాలు పిల్లలకి ఏమి కావాలన్నా చూసుకుంటుంది. ఇంకా ఏదైనా అన్నిట్లో స్త్రీగా చాలా చక్కగా అద్భుతంగా మరి స్త్రీలు నడిపించబడుతున్నారు. ఒక చిన్న మాట బైబిల్ గ్రంథంలో మనం చూద్దాం. పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి ఈ సమయంలో మరి దేవుని మాటల్ని అందరం కలిసి ధ్యానిస్తూ ముందుకు సాగుదామా? హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, సామెతల గ్రంథము 31వ అధ్యాయము 26 నుంచి 27 వచనాల వరకు. సామెతల గ్రంథం, మైక్ తీసుకోండి నాన్న. సామెతల గ్రంథం. ఎంతమంది దగ్గర బైబిల్స్ ఉన్నాయి? చేతులు చూపిస్తారా? మీ బైబిల్స్ పట్టుకొని చూపించండి పైకి. సామెతల గ్రంథం 31వ అధ్యాయం, అలాగనే ఉండండి. 26 26 నుంచి 27 వరకు బైబిల్స్ చూపించండి. ఎంతమందికి పైకి చూపించాలి? పైకి. వెరీ గుడ్. చాలా సంతోషం వేస్తుంది మీ అందరి దగ్గర ఉండడం. చాలా సంతోషం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 26 నుంచి 27 వరకు చక్కని మాటలు చదువుదామండి. చదువుదామా?
జ్ఞానము కలిగిని తన నోరు తెరచును, కృపగల ఉపదేశము ఆమె బోధించెను. ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును. పని చేయకుండా ఆమె భోజనము చేయదు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ఇక్కడ ఆమె అంటే ఎవరు? జ్ఞానము కలిగిన స్త్రీ. హల్లెలూయా. ఇక్కడ చెప్పాలి అంటే చూడండి 10వ వచనంలో, 31వ అధ్యాయం 10వ వచనంలో చూడండి, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. గుణవతి అయిన భార్య కొరకు అనగా గుణవతి అయిన స్త్రీ కొరకు అక్కడి నుంచి మొదలుకొని 31వ వచనం వరకు ఆమెని ఆమె 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 అని అక్కడ రాశారు. అంటే ఇక్కడ ఎవరు? గుణవతి అయిన స్త్రీ, గుణవతి అయిన భార్య కావచ్చు, గుణవతి అయిన తల్లి కావచ్చు. అక్కడ అన్ని సీక్వెన్స్గా వస్తూ ఉంటే భర్త విషయంలో ఎలా ఉంటుంది గుణవతి అయిన స్త్రీ, పిల్లల విషయంలో ఎలా ఉంటుంది, వారి కుటుంబం విషయంలో ఎలా ఉంటుందో అన్నీ కూడా రాసి ఉన్నాయండి. గట్టిగా చప్పట్లు కొడదామా? గుణవతి అయిన స్త్రీ. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ ఎంతమంది గుణవతి అయిన స్త్రీ, నేను గుణవతి అయిన స్త్రీని అని చేతులు చూపించగలుగుతారు? అరే అదేంటి, ఎత్తుతే ఏమవుతుందో ఎత్తకపోతే ఏమవుతుందో అదో టెన్షన్ కదా. కానీ కాన్ఫిడెన్స్ ఉండాలి కదా మనకు మనం, అవునా కదా? ఇప్పుడు చెప్పండి, అన్నిట్లో మీకు మీరు తెలుసు ఏ విషయంలో చాలా చక్కగా అద్భుతకరంగా ఉంటున్నారో, అన్నిట్లో ఎలా ఉంటున్నారు, ప్రార్థన పూర్వకంగా ఉంటున్నారు, అన్నీ ఉంటున్నారు, అన్నీ మీకు తెలుసు. ఇప్పుడు చెప్పండి, గుణవతి అయిన స్త్రీ చూపించండి. ఎస్, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. గుణవతి అయిన స్త్రీ ఇక్కడ చూసినట్లయితే ఆమె ఇంటి వారి కొరకు, ఆమె ఇంట్లో ఉన్న వారి కొరకు ఎలా అయితే చక్కగా ఉంటుందో ఆ విషయాలు ఇక్కడ ఉన్నాయండి. 26వ వచనంలో చదవండి. జ్ఞానము కలిగి తన నోరు తెరచును. ఎవరిమే? జ్ఞానము లేని స్త్రీ కాదు, గుణగణాలు లేని ఆమె కాదు. ఈమె గుణవతి అయిన స్త్రీగా, గుణవతి అయిన తల్లిగా, గుణవతి అయిన కోడలుగా, గుణవతి అయిన ఇంకా ఇంట్లో పెద్దమ్మనో ఇంకెవరో కొంచెం కేటగిరీస్ ఉంటాయి కదా మనకి. ఇంట్లో ఒక మంచి పాత్ర పోషిస్తున్న ఈ గుణవతి అయిన స్త్రీ ఎవరైతే ఉన్నారో ఆ మంట జ్ఞానము కలిగి ఆమె నోరు తెరుస్తుందంట. గట్టిగా చప్పట్లు కొడదామా? జ్ఞానము కలిగి. చాలామంది జ్ఞానము లేని వారి వల్ల మాట్లాడుతూ ఉంటారు. అలా అంతేనా? ఎలా పడితే అలా నోటికి ఎంత వస్తే అంత మాట్లాడడం, అవునా కదా? ఎస్, చూడండి చాలామంది కుటుంబాల్లో జ్ఞానము లేని వారిగా మనం ఉంటూ ఉండడం చూస్తూ ఉన్నాం. అలా ఉండడానికి వీల్లేదండి. జ్ఞానము కలిగి నోరు తెరచే వారిమిగా ఉండాలి. ఆమేన్. ఎప్పుడు ఈ జ్ఞానము మన జీవితంలో మనం చూడగలుగుతామంటే ఏ స్త్రీ జీవితంలో అయితే భయము భక్తి, దేవుని యందు భయము భక్తి ఉంటుందో ఆ స్త్రీ ఖచ్చితంగా ఈ నోటిని కాపాడుకుంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఇప్పుడు ఈ ఒక్క ఆమె, ఈమె ఎంతమందికి రిలేటెడ్ అంటే భర్తకి, ఇంట్లో ఎవరెవరు ఉంటారండి అంటే వెంటనే ఏం చెప్తారండి? నేను, నా భర్త, పిల్లలు, మా అత్తయ్య, మామయ్య, లేకపోతే నా తల్లిదండ్రులు, మా ఇంట్లో ఇంకా కంబైన్డ్ ఫ్యామిలీస్ ఉంటాయి, అవునా కదా? ఇంట్లో ఆడపడుచులు వీళ్ళందరూ ఉంటారని చెప్తూ ఉంటారు. మరి వీరి మధ్యలో నువ్వు ఏ స్త్రీగా ఉన్నావో కావాలి, అవునా కాదా? నీవు అంటే పిల్లలకి తల్లిగా, భర్తకి భార్యగా, అత్త మామలకి మంచి కోడలుగా, లేకపోతే తల్లిదండ్రులకు మంచి బిడ్డగా, ఈ అన్నిటి విషయంలో అంటే కుటుంబంకి సంబంధించిన పాత్ర నీది. ఆమేన్. చూడండి, ఆ మంట జ్ఞానము కలిగి నోరు తెరుస్తుందంట. ఆమేన్. ఇంట్లో ఉన్నవారు ఏదో పొరపాట్లో ఏదో అనొచ్చు, వెంటనే చాలామంది ఎలా ఉంటారో తెలుసా? పరిగెత్తుకొని బయటికి వెంటనే వెళ్ళిపోవాలి, అంతేనా? ఇంట్లో ఉన్న సామాన్లు మొత్తం రోడ్డు మీదనే ఉండాలి. ఇంట్లో ఉన్న గుట్టు ఇంట్లో కాదు, ఎక్కడుంటుందండి? చెప్పలు ఎక్కడుంటుంది? బయట కదా. ఇంట్లో కొంచెమే జరిగిద్ది, ఈమె మాత్రం తీసుకెళ్ళి భలే చెప్పేస్తుంది కదా, అవునా కదా? మరి కొందరు ఉంటారు ఎంటర్టైన్మెంట్ అనమాట, మంచి ఎంటర్టైన్మెంట్. మన ఇంట్లో కంటే పక్కన వారి ఇంట్లో ఏం జరుగుతుంది, పక్కన వాళ్ళలో ఏం అంటే అక్కడ ఏం జరుగుతుందో దీనికి 10 యాడ్ చేయకపోతే వాళ్ళకి నిద్ర పట్టదు. ఏం పట్టదండి? నిద్ర అస్సలు పట్టదు.
చాలా భయంకరమైన పరిస్థితులు, ఇలా జీవితాలు నాశనం అవ్వడం చూస్తూ ఉన్నాం. ఈ నోరంట చాలా భయంకరమైన నోరు. ఈ నోరు దేనితో వర్ణించడం బాగా కరెక్ట్ అంటే, అగ్గిపెట్టె తెలుసా? అగ్గిపెట్టెలో మ్యాచ్ బాక్స్లో ఎన్ని స్టిక్స్ ఉంటాయండి? మాకెందుకండి, ఉపయోగిస్తే చాలదా? ఎన్ని ఉన్నా పెద్ద మంట చేయడానికి ఒక అగ్గిపుల్ల చాలు, అవునా కదా? కొన్నిసార్లు మనం ప్రయాణం చేసేటప్పుడు అడవి తలగబడడం చూస్తూ ఉంటాం, అవునా కదా? పెద్ద పెద్ద మంటలు రావడం, పెద్ద పెద్ద చెట్లు కాలిపోవడం చూస్తూ ఉంటాం, అవునా కదా? ఒక అగ్గిపుల్ల అడవినే కాలబెట్టేస్తుందంట. అర్థమవుతుందా? ఈ నోరు కూడా అంతే. ఒక చిన్న మాట భయంకరంగా కుటుంబాలని నాశనము చేసే స్థితిలోనికి నడిపిస్తూ ఉంటుంది. అందుకనే మన నోటితో చాలా జాగ్రత్త కలిగి మనం ఉండాలి. ఈమె గుణవతి అయిన స్త్రీ గురించి ప్రభు మాట్లాడుతున్నారు. ఆ మంట జ్ఞానము కలిగి నోరు తెరుస్తుందంట. ఆమెన్. ఎలా పడితే ఆమెన్ అలా మాట్లాడదు, ఎలా పడితే అలా ఉచ్చరించదు ఆ నోటిని, ఎలా పడితే అలా బిడ్డలతో మాట్లాడదు, ఎలా పడితే అలా అత్తమామలతో మాట్లాడదు, ఎలా పడితే అలా భర్తతో మాట్లాడదు. చాలా జ్ఞానము కలిగి ఎప్పుడు ఏది మాట్లాడాలో అది మాట్లాడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు అరిచారని మనం కూడా అరిస్తే, అవునా కదా? కొన్నిసార్లు బాగా కోపం వచ్చేస్తుంది, అవునా? కొన్నిసార్లు బాగా కోపం వచ్చినప్పుడు ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితులు కదా. కానీ చూడండి, అయినా అట్లాంటి పరిస్థితులు వచ్చినా మనము స్లిప్ అవ్వకూడదు. అర్థమవుతుందా? మంచి జ్ఞానం అంటే ఆమె ఎలాంటి జ్ఞానాన్ని కలిగి నోరు తెరుస్తుందంటే, కింద వచనంలో చూడండి, కృపగల ఉపదేశములు ఆమె బోధిస్తుందంట. హల్లెలూయా. ఎలాంటి కృపగల ఉపదేశములు? హల్లెలూయా. ఎంత కోపం, ఒకవేళ కొన్నిసార్లు తట్టుకోలేంత బాధ వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఆమె మాత్రం నిలబడిద్ది. హల్లెలూయా. కృపగల ఉపదేశములు. బిడ్డలకి ఏది అవసరమో, బిడ్డల్ని ఎలా నడిపించాలో, భర్తని ఎలా నడిపించాలో, కుటుంబంలో ఉన్న అత్తమామల్ని ఎలా నడిపించాలో, కుటుంబంలో ఉన్న వారిని ఎలా నడిపించాలో, వారికి ప్రతి ఒక్కరికి కూడా ఒక మంచి కృపగల ఉపదేశాలు ఆమె బోధిస్తుందంట. ఆమేన్, ఆమేన్. భర్త ఒకవేళ సరిగ్గా ఇంటిని పట్టించుకోకపోతే ఆమె భర్తని కూర్చోబెట్టి మంచి ఉపదేశాలు చెప్తుందన్నమాట. కృపగల ఉపదేశాలు. ఎలాంటి ఉపదేశాలు? కృపగల ఉపదేశాలు. కృపగల ఉపదేశాలు మన నోటి నుంచి రావాలంటే కృప మొదటిగా మనతో ఉండాలి, అవునా కదా? కృప మనతో ఉండాలి అంటే మనం మొదటిగా ఎవరితో ఉండాలి? దేవునితో ఉండాలి. ఆమేన్. దేవునితో ఉన్నప్పుడే ఆ కృప మన పైన ఉండాలి. ఆమేన్. అప్పుడు మనం కృపగల ఉపదేశాలను బోధించగలుగుతాం. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరము కలిసి మహిమ పరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. కృపగల ఉపదేశాలు ఆమె బోధిస్తూ అద్భుతకరంగా తన ఇంటి వారిని నడిపిస్తుంది. ఆమె కింద వచనంలో చూడండి ఎంత అద్భుతకరమైన మాటను. ఆమె ఇంటి వారి నడత బాగుగా కనిపెడుతుందంట. ఎవరు ఈమె? జ్ఞానము కలిగిన, అంటే జ్ఞానం అంటే గుణవతి అయిన స్త్రీ. ఆమెన్. ఇంటి వారి నడతను కనిపెట్టే వారిగా ఉండాలి. ఆమెన్. కొన్నిసార్లు మనం చూస్తే చాలామంది గృహాలలో తల్లి సరిగ్గా ఉంటే బిడ్డలు సరిగ్గా ఉండట్లేదు, బిడ్డలు సరిగ్గా ఉంటే తల్లి సరిగ్గా ఉండట్లేదు. ఈ రోజున చాలా గమ్మత్తైన విషయం ఏంటి అంటే, ఈ రోజున మధ్యాహ్నం చాలా కౌన్సిలింగ్స్ చేస్తున్నప్పుడు అనేక మంది చాలా దూర ప్రాంతాల నుంచి నడిపించబడతారు, అవునా కదా? వారితో మాట్లాడుతున్న సమయంలో సేవకులు ఒక అమ్మతో మాట్లాడుతూ వస్తున్నారనమాట. ఈమెను ఎవరు పంపించారంటే వారి పాప పంపించింది. పాప ఎవరండి? వారి అమ్మాయి పంపించిందనమాట. ఆ అమ్మాయికి 20 సంవత్సరాలు, ఇంకొక అమ్మాయికి 19 సంవత్సరాలు. ఆ అమ్మాయి మరి సేవకుల వాక్యం కానీ నా వాక్యం కానీ రెగ్యులర్గా లైవ్ ప్రోగ్రామ్స్ చూస్తుందన్నమాట. వారి తల్లి అంటే ఈ బిడ్డలతో ఉండట్లేదండి, తండ్రి మాత్రం బిడ్డల్ని పట్టుకొని ఉంటుంది. అయితే తల్లి మారడం కొరకు, తల్లి మరి వారితో ఉండాలని, తల్లి జీవితం చక్కగా ఉండాలని ఆ పాప చెప్పిందంట. ఒక్కసారి అమ్మ తేజ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి అక్కడ ఆ రోజు ఆదివారం అక్కడ ఆరాధనలో ఉండమ్మా అని చెప్పిందంట. ఆమెకి ఎందుకో రావాలనిపించింది, ఆమె వచ్చింది.
అయితే ఆమె అనుకుంది, ఆమె గురించి చెప్తూ ఉన్నప్పుడు పాస్టర్ గారు ఎట్లా అయినా నాకు అనుకూలంగా చెప్పేస్తారు అని అనుకుంది కావచ్చు. అనుకూలంగా ఎందుకు చెప్తారండి? అవునా కాదా? దేవుడు ఏది మాట్లాడితే అదే చెప్తారు, అవునా కదా? మనం అనుకుంటాం ఇదే జరిగితే బాగుండు, ఇలాగనే ఉంటే బాగుండు, కానీ దేవుడి ఉద్దేశాలు వేరండి. హల్లెలూయా. ఆమె అంటుంది, ఎన్నిసార్లు చూసినా ఆమె మాటలు ఆమె చెప్తున్నప్పుడు అర్థమైంది ఏంటి అంటే, నాకు భర్తతో ఉండడం ఇష్టం లేదు, నాకు భర్తతో ఉండడం ఇష్టం లేదు, నాకెందుకు ఆయన నచ్చట్లేదు అంటే అనుకోవచ్చు పాస్టర్ గారు, వద్దమ్మా పర్లేదు నీ ఇష్టం. అలా కాదు, పాస్టర్ గారు ఖచ్చితంగా చెప్పారు, ప్రభు చెప్తూ ఉన్నారు భర్తతో ఉండు. ఒక్కసారి చెయ్యి పట్టుకొని భార్యగా భర్తగా స్వీకరించిన తర్వాత ఆ చెయ్యి విడవడానికి వీలు లేదు. గట్టిగా చప్పట్లు కొడదామా? మర్చిపోవడానికి వీలు లేదు. పట్టుకొని నడువు అంతే. ఆమేన్. పట్టుకొని నడువు, ప్రార్థన చే. కుటుంబాన్ని కట్టుకునే విధంగా ఉండాలి కానీ కుటుంబాన్ని కూల్చుకునే విధంగా ఉండద్దు. భర్త వద్దు కానీ ఆమె డైరెక్ట్ చెప్తుంది ఏంటో తెలుసా? వేరే వివాహం కావాలి. చూడండి, ఆమె పిల్లల వయసు ఎంత అండి? అవునా కాదా? చూడండి ఎంత చక్క, అంటే పెళ్ళిడికి వచ్చారు పిల్లలు, పెళ్ళి చేసే వయసు. ఎవరితో ఉండాలి? ఎవరితో ఉండాలి? పిల్లలతో ఉండాలి. చక్కని బాధ్యత. అమ్మ అని పిల్లలు పిలుస్తున్నప్పుడు అంత వయసు కలిగిన పిల్లలు రేపు పెళ్ళిళ్ళు చేయాలి అంటే నాన్న ఉండాలి, అమ్మ ఉండాలి, అవునా కదా? కనీసం వారి కొరకు కూడా ఆలోచించట్లేదు. అర్థమవుతుందా? ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారండి. కానీ బిడ్డలు మాత్రం తల్లి కొరకు ఆరాటపడుతూ ఉన్నారు. అర్థమవుతుందా? చూడండి ఎంత ఆరాటపడుతూ ఉన్నారో. పాస్టర్గా చెప్పారు, విడవద్దు. ఆమేన్. విడవద్దు అంతే. ఆమేన్. రేపటి రోజున పిల్లల భవిష్యత్తు కొరకు ఆలోచించండి. ఏదున్నా సర్దుకోవడం నేర్చుకోవాలి. ఆమేన్. ఎలా ఉన్నా ఏది జరిగినా సర్దుకోవడం నేర్చుకోవాలి. ఒకరినొకరు ప్రేమించుకోవడం నేర్చుకోవాలి. ఒకరినొకరు క్షమించడం నేర్చుకోవాలి. పిల్లల కొరకు ఆలోచించడం నేర్చుకోవాలి. అలా ముందుకు సాగినప్పుడు అద్భుతమైన రీతిలో ప్రతి కుటుంబం అద్భుతమైన రీతిలో ఉంటుందండి. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, ఇంటి వారి నడతల్లో గుణవతి అయిన స్త్రీ, ఒక తల్లిగా కావచ్చు, లేకపోతే భార్యగా కావచ్చు, ఇంటి కోడలుగా కావచ్చు, అన్నిటిలో ఈ స్త్రీ ఏం చేస్తుందంటే బాగుగా ఇంటి వారి నడతను కనిపెడుతుంది. ఆమేన్. ఇంటి వారిని సరిచేసే బాధ్యత స్త్రీదే. హల్లెలూయా. నాకేంటి, ఎవరు ఎటుపోతే అని అనుకుంటున్నారా? పిల్లలు ఎటుపోతే ఏంటి, భర్త ఎటుపోతే ఏంటి, ఇంట్లో వారు ఎటుపోతే నాకేంటి అనుకుంటున్నారా? అలా ఉండడానికి వీల్లేదండి. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదాం, గట్టిగా చప్పట్లు కొడదాం. చాలామంది స్త్రీలు చూడండి, మీకు ఒక చక్కని ఒక స్త్రీని పరిచయం చేస్తాను. సుసన్నా వెస్లీ గారు ఎంతమందికి తెలుసు? సుసన్నా వెస్లీ గారు, జాన్ వెస్లీ ఇంగ్లాండ్ దేశాన్ని అద్భుతమైన రీతిలో సువార్తను అక్కడ రగిలించారండి. ఇంగ్లాండ్లో అంటే అక్కడంతా సువార్త వెదజల్లడానికి జాన్ వెస్లీ గారే కారణం అన్నమాట. అంత గొప్ప దైవ సేవకుడు ఆయన. అయితే ఆ దైవ సేవకుడు మరి ఒక రోజున కొద్ది మంది అడుగుతున్నారన్నమాట, ఇంత గొప్ప ఒక మిషనరీగా మీరు ఇక్కడ వర్క్ చేస్తున్నారు, ఇంత ఒక ఉజ్జీవాన్ని ఇక్కడ రగిలిస్తూ ఉన్నారు, ఇదంతా దేనికి, ఇదంతా ఇలా మీరు అవ్వడానికి ఏంటి కారణం అంటే ఆయన చెప్పాడంట, నా తల్లి కన్నీటి ప్రార్థన. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామండి. హల్లెలూయా. చూడండి, సుసన్నా వెస్లీ గారిని మరి వారి భర్త విడిచిపెట్టారు. అర్థమవుతుందా? 19 పిల్లల్ని వేసుకొని ఆ 19 మంది పిల్లల్ని చక్కగా ఒకరి తర్వాత ఒకరిని చక్కగా ఒకరి గురించి, అంటే ఒకరి తర్వాత ఒకరి కొరకు ఆమె చెయ్యి పట్టి వారిపైన తలలపైన చెయ్యి పెట్టి ప్రార్థన చేసేదంట అండి. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా? ప్రతిరోజు కూడా బిడ్డలతో టైం స్పెండ్ చేసేదంట. బిడ్డల్ని దగ్గర కూర్చోపెట్టుకొని ఆ 19 పిల్లల్లో కొద్దిమంది చనిపోయారు,
కొద్ది కాలం అయిన తర్వాత అయితే ఉన్నవారిని మాత్రం ఆ తల్లి ఏం చేసేదన్నమాట అంటే దగ్గర కూర్చోబెట్టుకొని పిల్లలకు మంచి విషయాలు నేర్పించేదంట. హల్లెలూయా, నాన్న ఇలా ఉండాలి, ఇలా చెయ్యాలి, టైంకి మీరు ఈ పని చెయ్యాలి, టైం పెట్టదన్నమాట. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టేది. మార్నింగ్ ఉదయం లేవగానే ఈ టైంకి ఏం చేయాలి, నెక్స్ట్ గంటకి ఏం చేయాలి, నెక్స్ట్ ఏం చేయాలి, రాత్రి పడుకునేంత వరకు ఒక టైం పెట్టేసి ఇదిగో మీరు ఇలా ఉండాలి, ఇలా ఉండాలి. ఆ స్కెడ్యూల్ అంతా చూస్తే దాంట్లో ఎక్కువగా ప్రార్థన గురించి చెప్పేది తల్లి. ఆమె యేసు ప్రభు వారి గురించి చెప్పేదన్నమాట. మంచి విషయాలను ఆమె బోధించేది. చూడండి, ఆ క్రమంలో బిడ్డలు ఎదుగుతున్న సమయంలో నిజంగా బిడ్డలకి దేవుడు మంచి జ్ఞానాన్ని ఇచ్చారండి. ఆ తల్లి ప్రార్థన ఒంటరిగా ఉండి బిడ్డల్ని వదిలిపెట్టలేదు. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది ఈ రోజున వదిలిపెడుతున్నారు కదా, వదిలిపెడుతున్నారు. కానీ ఆమె వదిలిపెట్టలేదండి. చక్కగా బిడ్డల్ని పట్టుకొని వారి నడక, ఎంతమంది ఉన్నారో వారి నడకల్ని బాగుగా కనిపెట్టి వారి కొరకు ప్రార్థన చేసిందంట తల్లి. ఆమేన్. జాన్ వెస్లీ గారు చెప్తున్నారు, నా తల్లి ప్రార్థన. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడదాం. నా తల్లి ప్రార్థనే ఈ రోజు ఒక గొప్ప రివైవల్, నా నుంచి ఒక గొప్ప రివైవల్ రావడానికి మొట్టమొదటిగా దేవుడు, రెండవది నా తల్లి కన్నీటి ప్రార్థన, ఆమె చేసిన ప్రార్థన, ఆమె చెప్పిన మంచి ఉపదేశాలు, ఒక మంచి క్రమశిక్షణ నన్ను ఇంత గొప్పవాణ్ణి చేశాయి. ఆమేన్, ఆమేన్. అందుకని ఏం చేయాలండి, బిడ్డల నడతల్ని, భర్త నడతల్ని, ఇంటి వారందరి నడతల్ని బాగుగా కనిపెట్టి ముందుకు సాగే స్త్రీలముగా ఉందుముగాక. ఆమేన్. దేవుడి నామానికి మహిమ కలిగిన అద్భుతకరమైన మాటలు చూడండి. మరొక మాట చూడండి, పని చేయకుండా ఆమె ఏం చేయదు, భోజనం చెయ్యదు. ఆమేన్. ఏం చేయదు, భోజనం చేయదు. అలా ఉన్నారు ఎంతమంది అయినా ఉంటారు, పని చేయకుండా భోజనం చేయదు. అవునా? చాలా శ్రద్ధ కలిగి, కుటుంబం పైన చాలా ఆరాటం, శ్రద్ధ, కుటుంబం పైన ప్రేమ ఉన్న స్త్రీలు ఎప్పుడు ఇలాగనే ఉంటారు. పని చేయకుండా ఆమె చెయ్యదు. ఆమేన్. చక్కగా బిడ్డల్ని, భర్తని, అందరినీ సెట్ రైట్ చేసిన తర్వాతనే, వాళ్ళకన్నీ పెట్టిన తర్వాత, వాళ్ళన్నీ చూసుకున్న తర్వాతనే ఆమె పని. ఆమేన్. దేవుడి నామానికి మహిమ కలుగును. కొద్దిమంది ఉంటారండి, భలే ఉంటారు. విచిత్రం ఏంటి అంటే మొత్తం ఎవరెడ్డైనా పోని, ఏమైనా కానీ మనదే ఇంకంతే. అవునా కదా? కొద్దిమంది ఎలా ఉంటారో తెలుసా, అంటే చాలామంది చాలా చక్కని పాత్ర, అంటే అమ్మ, చాలామంది ఆ స్థానాన్ని నిలబెట్టుకుంటారు. భర్తలు కూడా చాలామంది అమ్మ అని పిలుస్తారు. అవునా కదా? ఎందుకంటే ఆ స్థానం మనది. అవునా? కానీ కొద్దిమంది కాపాడుకోలేని వారిగా ఉంటూ ఉంటారు. భర్త వచ్చి అలసిపోయి వస్తే నీళ్ళు అడుగుతూ ఉంటారు, అమ్మ కొన్ని నీళ్ళు అమ్మ అంటే, చేతులు పడిపోయా, ఎక్కడనే తీసుకో కదా. ఇలాంటి మాటలు అంటూ మనం ఇంకా చాలా ఆయాసపరుస్తూ ఉంటాం. అలాంటి వారిగా ఉండడానికి వీలు లేదు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, ఎస్, ఇక్కడ మనం ఏంటి అంటే బిడ్డల నడతల్ని బాగా కనిపెట్టడం, ఇంకేం చూసామండి చెప్పాలి. జ్ఞానము కలిగి ఆమె నోరు తెరుస్తుంది, మంచి ఉపదేశాలు ఆమె మాట్లాడుతుంది, ఇంకా చక్కగా నడతని, మంచి నడకల్ని ఆమె నడిపిస్తుంది. అవునా కాదా? ఎస్, ఇలాంటి చక్కని తల్లిగా మనం ముందుముగాక. రెండవది మనం ఎలా ఉండాలి అంటే సామెతల గ్రంథం 1వ అధ్యాయము 8-9 వచనాలు. సామెతల గ్రంథం 1వ అధ్యాయం. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశము ఆలకింపుము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకము. అవి నీ తలకు సొగసైన మాలికయు, నీ కంఠమునకు హారమునయుండును. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దామా. హల్లెలూయా. చూడండి, తల్లి విషయంలో చాలామంది తల్లులను, పిల్లలు ఉన్నారా ఇక్కడ? ఉన్నారా? అమ్మ ఎంత కష్టపడి కంటదంటే తల్లి స్థానం వచ్చిన తర్వాత తెలుస్తుంది. అవునా కాదా? నాకు కూడా ఎక్కువగా ఎప్పుడు బాగా తెలిసిందంటే ఒక తల్లి విలువ నేను కూడా తల్లి అయినప్పుడు అర్థమైందండి. ఆ పొజిషన్కి వచ్చినప్పుడు తెలుస్తుంది, అమ్మ బాబోయ్ ఇంత కష్టమా. అవునా కాదా? కానీ ఈ మధ్యలో చాలామంది యవనస్తులు, చాలామంది పిల్లలు, చాలామంది
యూత్ ఏం చేస్తున్నారంటే, లేకపోతే చాలామంది పెద్దవారు కూడా ఈ రోజున అనాథాశ్రయాలు ఎక్కువైపోతున్నాయి. అవునా కదా? అనాథాశ్రయాలు ఎక్కువైపోతున్నాయి. చూసుకోలేని పరిస్థితులు. తల్లి ఉన్న వారికి విలువ అర్థం అవ్వట్లేదు. అవునా కదండి? తల్లి తండ్రి లేని వారికి ఆ బాధ తెలుస్తుంది. అన్నీ చక్కగా ఉన్నప్పుడు వాటి విలువ, అంటే ఇంట్లో ఉన్న వస్తువుల విలువ తెలియదు, తల్లి తండ్రుల విలువ తెలీదు. ఎవరైతే ఆ తల్లి బాధని, అంటే తల్లి ప్రేమను నోచుకోలేదో అలాంటి వారికి తెలుస్తుందండి తల్లి విలువ. వేడి వేడి అన్నం అలా ప్లేట్ వేడి వేడి అన్నం ప్లేట్ ముందు పెడితే తినేస్తాం. అవునా? ఆ వేడి వేడి ఆ అన్నం పెట్టేవారు లేకపోతే తెలుస్తుంది ఎంత భయంకరంగా ఉంటుందో బాధ. ఇంట్లో తల్లిదండ్రులు లేదని చెప్తే, ఏ మమ్మీ నువ్వు చదువుకున్నావు, అసలు నీకు తెలుసా, అసలు నేనేం చదువుతున్నానో తెలుసా? చెప్పండి, ఏంటండి అసలు చదివించేది ఎవరు? చెప్పలేవరు? మమ్మీ డాడీ. అవునా కదా? తల్లిదండ్రులు చదివిస్తుంటే మనం అంటాం, ఏంటో తెలుసా, నీకు తెలుసా, నీకు బుద్ధి ఉందా, నీకు జ్ఞానం ఉందా, అసలు నువ్వు చదువు, నీకు అసలు చదివే లేదు కదా, చదివే లేదు. నాకు తెలుసు ఎలా ఉండాలో, నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. నాకు తెలుసు నేను ఎక్కడికి వెళ్ళాలో, నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు నాకు. అవునా కదా? ఇలాంటి వారు చాలామంది ఉన్నారండి. తల్లి తండ్రులు బిడ్డల కొరకు ఏడుస్తున్న వారు చాలామంది ఉన్నారు. అందుకే నేను చెప్తున్నాను, వారు పతనం అవ్వక ముందే, వారి ఆలోచనలు మారక ముందే, వారి పరిస్థితులు మారక ముందే, వారు ఎదురు సమానం చెప్పక ముందే, వారు ఇష్టం ఉన్నట్లు మాట్లాడక ముందే, వారి జీవితం నాశనం అవ్వక ముందే తల్లి తండ్రిగా ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. ఆమేన్, హల్లెలూయా. మంచి మార్గములో నడిపించే బాధ్యత మనది. పిల్లలారా చాలా జాగ్రత్త. తల్లిని చాలా ఇష్టం ఉన్నట్లుగా మాటలు అంటున్నారేమో, లేకపోతే తండ్రిని మాటలు అంటున్నారేమో. కానీ ఈ రోజున ఒకవేళ బిడ్డలు యవనస్తులైన వారు ఉన్నారు కాబట్టి, ఒకవేళ మమ్మీని ఒకవేళ బాధ పెట్టినా, డాడీని ఒకవేళ బాధ పెట్టినా, ఇంటికి వెళ్ళి సారీ చెప్పండి. ఏం చెప్పండి? సారీ మమ్మీ, క్షమించు అంటే నేను తెలియకుండా ఈ మాట మాట్లాడేశాను కదండి, తెలియకుండా నేను బాధ పెట్టాను. ఒక తల్లి 9 నెలలు బిడ్డని మోస్తుంది. అవునా కాదా? 9 నెలలు బిడ్డల్ని మోసి వారి బాగోగులు చిన్నప్పటి నుంచి, అసలు వారు పుడుతున్నారంటే వారి సంతోషం అంతా ఇంత కాదండి. అవునా కదా? చాలా సంతోషపడుతూ ఉంటారు. అసలు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందని తెలిస్తే చాలు ఎంత సంతోషమో. అవునా? వాళ్ళు ఎదుగుతున్న క్రమంలో ఇంకా 2 months, 3 months, 4th monthలో ఉన్నామండి, 5th monthలో ఉన్నాం, 6th month, 7th, 8th, 9th వచ్చే వరకు వాళ్ళది చాలా సంతోషం ఎక్కువైపోద్ది. ఎందుకంటే చక్కని బాబనో పాపనో చూస్తామని. అవునా కదా? ఆపరేషన్ చేసి ఆ బిడ్డల్ని బయటికి తీసిన తర్వాత ఉంటుంది ఆ పెయిన్, మామూలుగా ఉండదు. చిన్నప్పటి నుంచి వారి కొరకు ఎంతగానో ఆలోచిస్తూ వారి బాగోగలు కదా, చిన్నప్పుడు ఎంత ముద్దుగా ముద్దాడుతూ ఉంటాం కదా, ఏది కావాలంటే అది తీసుకొని వస్తాం. ఇప్పటికి కూడా బిడ్డల కొరకే ఇంత కష్టపడుతూ ఉంటాం. అవునా కదా? డాడీ మమ్మీ చాలా కష్టపడుతున్నారు. అప్పుడు ఏం చేయాలంటే కష్టపడి చదవాలి. ఏం చేయాలి? కష్టపడి ఇష్టపడి చదవాలి. చక్కని మంచి పేరును తీసుకొచ్చే వారిగా ఉండాలి. మీరు మంచి చదువు చదివితే అది ప్రభుకి మహిమ. ఆమేన్, ప్రభుకి ఘనత. లోకంలో ఉన్న పిల్లలు చాలా భయంకరంగా ఉన్నారు, కానీ లోకంలో మనం ఉన్నాం, కానీ మనం ప్రత్యేకింపబడిన వారిగా ఉండాలి. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దైవ సేవకులు ఎప్పుడు కూడా పిల్లలకి చెప్తూ ఉంటారు, చిన్న బాబుకు రోజు చెప్తూ ఉంటారు, అరే నానా నేను ఇంత కష్టపడ్డాను రా, అమ్మ లేక. అమ్మ లేని వాళ్ళకి తెలుస్తుందా విలువ? అవునా? రే ఇంటింటికి వెళ్ళి అడుక్కొని తిన్నాను రా, నా జీవితం ఇది, నీకన్నీ ఉన్నాయి, మంచి పేరు తీసుకొని రావాలి, మంచి విలువలు కలిగిన వాడివిగా ఉండాలి, ఒకరికి సహాయం చేసే గుణం నీకు ఉండాలి, అనేకులను చూసుకునే విధంగా ఉండాలి. ఒకవేళ నేను చనిపోయినా నా తర్వాత నీవు ఇలాంటి పరిచర్య చేయాలని సేవకుడు ఇప్పటి నుంచే బిడ్డకు నేర్పిస్తున్నాడండి. ఎందుకంటే ఈ ఏజ్లో వారికి అర్థం కాకపోవచ్చు, కానీ ఈ ఏజ్లోనే వారు వింటారు. అవునా? ఈ వినింది ఒక్క రోజు కాకపోయినా మరొక రోజు వారి గుండెలకు తగులుతుంది. ఆమేన్. దాని కొరకు సేవకులు నిద్ర అంటే పడుకునే ముందు బిడ్డలకి ఖచ్చితంగా ఈ సమయంలో అల్లరి ఉండొచ్చు వాడికి, ఆ ఏజ్ అలాంటిది, అంటే అర్థం చేసుకునే
అది ఉండకపోవచ్చు, ఆ ఏజ్ కాకపోవచ్చు, కానీ చిన్నతనం నుంచే మంచి ఉపదేశాలు ఇస్తూ అనేకులను పోషించేవాడిగా ఉండాలిరా. నీవే నడిపించాలి. ఆమేన్. ఒక పూటైనా ఒక నలుగురికి పెట్టేవాడివిగా ఉండాలిరా. ఆమేన్. ఈ తిండి లేక నేను ఇలా ఉన్నాను. ఆయన అన్ని సేవకులు అన్నీ చెబుతూ ఉంటారు పిల్లలకి, ఎందుకంటే వాళ్ళు గొప్ప వాళ్ళు అవ్వాలి. ఆమేన్, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? 2 చేతులు పైకెత్తి చెప్దాం బిగ్గరగా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. బిడ్డలకి మంచి మాటలు పంచే వారిమిగా మన ముందుము గాక. ఆమేన్. మంచి విషయాలు పంచుకునే వారిమిగా మన ముందుము గాక. ఒకానొక సమయంలో వారి జీవితాలు మార్చబడేటట్లుగా ప్రభు చేస్తారండి. ఆమేన్. ఎవరైతే తల్లిదండ్రులు లైవ్లో ఉన్నవారో, ఒకవేళ తల్లిదండ్రులకు ఎదురు సమాధానం ఇస్తున్నారా, ఇష్టం ఉన్నట్లు మాట్లాడుతున్నారా? చాలామంది జీవితాలు ఎలా ఉన్నాయో తెలుసా అండి? చాలామంది కుటుంబాలలో మరి చాలా భయంకరంగా. ఒక రోజున ఒక వీడియో చూస్తూ ఉన్నాను. ఆ వీడియో గురించి కూడా ఒక షార్ట్ వీడియో తీసుండే అన్నమాట. చూడండి ఎంత భయంకరమైన పరిస్థితి అంటే, కోడలు భర్తతో, అంటే భార్య భర్తల మధ్యలో గొడవ జరుగుతుంది. దాంట్లో ఎవరెవరు ఉన్నారంటే అత్తయ్య, మామయ్య, వారికి పుట్టిన బాబు కూడా ఉన్నాడు. బాగా అర్థం చేసుకోండి. ఈమె అమాంతంగా స్టెప్స్ మీద నుంచి దిగి వచ్చి భర్తతో చెప్తుంది ఏంటి అంటే, ఎట్టి పరిస్థితిలో మీ అమ్మ ఇంట్లో ఉండడానికి వీలు లేదు, మీ నాన్న ఇంట్లో ఉండడానికి వీలు లేదు. ఎక్కడ ఉండాలంటే అనాథాశ్రమంలో ఉండాలి. భర్తతో ఆర్గ్యూ పెడుతూ ఉన్నప్పుడు, వారి మధ్యలో ఆ ఘర్షణ జరుగుతూ ఉన్నప్పుడు భర్త అంటే ఇప్పుడు ఇదంతా జరుగుతున్న సమయంలో భర్తకు సంబంధించిన తల్లిదండ్రులు ఉంటారు కదా, అత్తయ్య మామయ్య, చూడలేకపోయి వారి మధ్యలో వచ్చారు. అమ్మ ఆగండమ్మా, ఆగండమ్మా అని. ఈమె ఎంత భయంకరం అంటే, భర్తనే కొట్టడం కాకుండా ఈమె చేసింది ఏంటి అంటే, ఆ పెద్ద ఆవిడని కింద పడేసి మళ్ళీ కాళ్ళతో కొడుతుందంట అండి. ఎంత భయంకరం! అలా భార్యని అలా కొడుతుంటే ఆ ముసలి అంటే ఏజ్లో ఉన్న, ఆ ఓల్డ్ ఏజ్లో ఉన్న ఆ నాన్నగారు చూస్తూ ఉన్నాడంట. ఏమి చేయలేని పరిస్థితి, ఏడుస్తూ ఉన్నాడు. కొడుతుందంట. ఆమె లేస్తుంటే మరి కొడుతుంది. ఎంత భయంకరమైన సమాజం చూడండి. అలాంటి జీవితాలుగా మన జీవితాలు ఉండకూడదండి. అలాంటి బ్రతుకులుగా మన బ్రతుకులు ఉండకూడదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుదాం. చూడండి, ఇదంతా ఎవరు చూస్తున్నారు చెప్పండి? ఎవరు చూస్తున్నారు? బాబు చూస్తున్నాడు. అవునా? బాబు ఉన్నాడు, చూస్తున్నాడు. ఒకానొక రోజున సమయం వస్తుంది. బాబుకి అన్నీ గుర్తుండవా? ఖచ్చితంగా గుర్తుంటాయండి. మీకు కూడా తెలుసా, గుజరాత్ ఆ ప్రాంతంలో చక్కగా నేవీ ఆఫీసర్గా వర్క్ చేస్తున్న ఒక ఫారెన్లో, లండన్లో వర్క్ చేస్తున్నాడు ఆ బ్రదర్. లండన్లో వర్క్ చేస్తూ చక్కగా ఇంటిని అద్భుతంగా నడిపిస్తున్న టైంలో భార్యకి సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నాడంట. ఎలా అంటే, ఆమె బర్త్డే కదా, లవ్ మ్యారేజ్ చేసుకున్నారంట. ఎలా అయినా భార్యకి సర్ప్రైజ్ ఇవ్వాలి అని లండన్ నుంచి ఆయన ఈమెకు చెప్పకుండా ఎక్కడికి వచ్చారు? ఇంటికి వస్తే చక్కగా మంచి పాప ఉంది వీళ్ళకి. ఇంటికి వచ్చిన తర్వాత వీళ్ళ అంటే ఈ భార్య ఆలోచనలని చాలా డిఫరెంట్గా ఉన్నాయండి. భర్త దూరం ఉండడంతో ఈమె వేరే వారితో సంబంధాలు పెట్టుకుందనమాట. ఇతను సర్ప్రైజ్ చేద్దామని ఇంటికి వచ్చి చాలా చక్కగా ఆమె బర్త్డే సెలబ్రేట్ చేసి 2 రోజులు వీళ్ళతో ఉండి చక్కగా మళ్ళీ వెళ్ళిపోదాం. నేవీ ఆఫీసర్ ఆయన, మంచి హోదా, డబ్బుంది, అన్నీ ఉన్నాయి, పేరుంది, ప్రఖ్యాతి ఉంది, అన్నీ ఉన్నాయండి. ఎంత భయంకరం అంటే చూడండి, ఈయన ఇంటికి వచ్చిన తర్వాత ఎవరితో అయితే, ఏ ప్రియుడితో అయితే ఇంట్లో ఉన్న ఈ భార్య ఒక డెసిషన్ తీసుకుంది. ఏంటి అంటే, ఈయన వెళ్ళక ముందే ఖచ్చితంగా ఇతన్ని చంపేద్దాం. ఎందుకంటే మనకు అడ్డు ఈయన వద్దు అనుకొని డిసైడ్ అయిపోయి వీరిద్దరూ కలిసి అతన్ని ముక్కలుగా కట్ చేశారండి. ఎంత భయంకరం అంటే చూడండి, ఆ ఫొటోస్ అన్నీ చూస్తుంటే అతను, ఆ నేవీ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో చాలా అందంగా ఉన్నాడు.
ఆమె కూడా, భార్య కూడా చాలా అందంగా ఉన్నారు. ప్రేమించి వివాహం చేసుకున్నారండి. ప్రేమించి వివాహం చేసుకొని చూడండి ఎంత భయంకరం అంటే, ఆ ప్రేమించిన వాడు ఎవరైతే ఉన్నాడో వాడు చూడ్డానికే భయంకరంగా ఉన్నాడు. అలాంటి వాడితో ప్రేమ, అలాంటి వాడితో తప్పుడు జీవితాన్ని జీవించింది. తీరా భర్త ఇంటికి వచ్చిన తర్వాత ప్లాన్ చేసుకున్నారు. ఏంటి అంటే, ఎలా అయినా చంపేయాలి, ఎలా అయినా ఇంకా వద్దు, జీవితం వద్దు, నాతో అంటే నేను ఆయనతో ఉండడం నాకు ఇష్టం లేదు అని ఆమె డిసైడ్ చేసుకొని ముక్కలు ముక్కలుగా, చెప్పండి బయట ఉన్నవారు, చెప్పండి బయట ఉన్నవారు, ఆమె ఏం చేసిందంటే ముక్కలు ముక్కలుగా కట్ చేసి ఏం చేసిందంటే, ఈ ప్రియుడు ఈ భార్య ఎవరైతే ఉన్నారో ముక్కలుగా కట్ చేసి డ్రమ్ములో పెట్టిందంట. ఎక్కడండి? డ్రమ్ములో పెట్టి, ఆ డ్రమ్కి సిమెంట్ ప్యాకింగ్ వేశారు. అర్థమవుతుందా బ్రదర్? సిమెంట్ ప్యాకింగ్ వేసారంట. బాగా వినండి. సిమెంట్ ప్యాకింగ్ వేసి, ఈమె ఎంత గొప్పదంటే చాలా జ్ఞానం కలిగిన స్త్రీ. ఎంత జ్ఞానం కలిగిన స్త్రీ అంటే దాన్ని కప్పిపుచ్చడానికి ఈమెనే రివర్స్ కంప్లైంట్ చేసిందంట పోలీస్ స్టేషన్లో. అక్కడి నుంచి నేవీ నుంచి, అక్కడి నుంచి హైయర్ అఫీషియల్స్ నుంచి ఫోన్స్ వస్తున్నాయి. ఇంకా తిరిగి రాలేదు, మాకు చాలా వర్క్స్ పెండింగ్స్ ఉన్నాయి, ఎప్పుడు వస్తారని కాల్స్ వస్తున్నాయి. ఈమెకి ఏం చేయాలో అర్థం కాక పోలీస్ వాళ్ళకి రివర్స్ కంప్లైంట్ ఇచ్చింది. ఏంటో తెలుసా? నా భర్త కనిపించట్లేదు. అక్కడి నుంచి లండన్ నుంచి బయలుదేరారంట ఇంటికి, కానీ ఆయన ఇంటికి రాలేదు. ఇంకా ఎన్నెన్నో చెప్పేసిందంట అండి. ఆమె రివర్స్ కంప్లైంట్ ఇవ్వడం, కానీ పోలీస్ వాళ్ళు ఊరుకుంటారా? ఊరుకోరు కదా. కంప్లైంట్ అంతా తీసుకొని అంత ఇంట్రోగేషన్ చేస్తూ అన్నీ వాళ్ళ స్టైల్లో వాళ్ళు ఇంట్రోగేషన్ చేశారంట. లాస్ట్కి ఇంట్రోగేషన్లో ఏం తెలిసిందంటే, వాళ్ళంతా ఇంట్రోగేషన్ చేస్తూ ఒక రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళారంట అండి. అర్థమవుతుందా? ఇంట్లో ఎవరంటే పాప. ఎవరు చెప్పండి? పాప ఉంది. అందుకని చూడండి, పిల్లల నడతను బాగా కనిపెట్టాలి, పిల్లలకి మంచి ఉపదేశాలు బోధించాలి. మనం ఏమి చేస్తున్నా ఎవరు చూస్తారో తెలుసా? ఇంట్లో ఉన్న పిల్లలు చూస్తూ ఉంటారు. మనం ఏమి మాట్లాడినా, ఏ బూతులు మాట్లాడినా వెంటనే పట్టుకునేది ఎవరో తెలుసా? పిల్లలే. మనం ఏ పని చేస్తున్నా అలవాటు చేసుకునేది ఎవరో తెలుసా? పిల్లలే. అర్థమవుతుందా అండి? చూడండి, ఈమెకి ఎంత జ్ఞానమో. ఈ భార్యకి ఈమెను రివర్స్ కంప్లైంట్ ఇచ్చిందంట. ఏంటి? భర్త కనిపించట్లేదు. అర్థమవుతుందా అండి? ఇంటికి వచ్చారంట పోలీస్ వాళ్ళు. ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో ఆ పాప ఉందంట. ఇంట్లో మాట్లాడుతున్న సమయంలో ఆ పాపకు అంతా అర్థమైంది. వీళ్ళు అనుకున్నారు చిన్న పాపే కదా. ఆ పాప చెప్తుందంట, వీళ్ళు మాట్లాడుతున్న క్రమంలో పాప బయట ఉన్నవారు బ్రదర్స్, నాగార్జున బ్రదర్ మీరందరూ లోపలికి వచ్చేసేయండి. హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి చెప్దాం బిగ్గరగా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ పాప చెప్తుందంట, వీళ్ళు మాట్లాడుతున్న క్రమంలో చెప్తుందంట, అంకుల్ మా డాడీ డ్రమ్ములో ఉన్నాడని చెప్తుందంట. ఏంటి? ఎక్కడున్నారండి? డ్రమ్ములో. ఈ పాప చెప్తున్న మాటలు ఫస్ట్ పట్టించుకోలే, కానీ ఆ పాప మళ్ళీ చెప్తుందంట ఆమె నోటితో. ఏంటో తెలుసా? అంకుల్ మా డాడీ డ్రమ్ములో ఉన్నారు. డ్రమ్ ఏంటి నాన్న, ఎక్కడున్నారు? డ్రమ్ చెప్తున్నావేంటి? డ్రమ్ములో ఉండడం ఏంటి డాడీ అంటే, చెయ్యి పట్టుకొని పాప డ్రమ్ ఎక్కడుందో తీసుకెళ్ళిందంట అండి. అర్థమవుతుందా? చూడండి, మనం అనుకుంటూ ఉంటాం పిల్లలకి ఏం తెలీదు, కానీ జాగ్రత్త, పిల్లలన్నీ గమనిస్తూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. చక్కని జీవితాన్ని జీవించాలండి. చూడండి, ఆమె అలా చేపట్టుకున్న పోలీసు వాళ్ళని తీసుకెళ్ళి, ఇదిగో ఈ డ్రమ్ములోనే ఉన్నారు అంకుల్ మా డాడీ. అసలు డ్రమ్ ఎక్కడుందిరా? ఇక్కడ డ్రమ్మే లేదు కదా. కరెక్ట్గా వాళ్ళు చూస్తే ఆ డ్రమ్మును మొత్తం సిమెంట్ ప్యాకింగ్ చేసేసింది ఏమే. తీరా కొడితే భయంకరమైన వాసన అండి. అసలు ఓపెన్ చేస్తుంది, చీరేస్తే ఆ డ్రమ్ ఇలా అలా బ్లేడ్ పెట్టి అలా కోస్తే ముక్కలుగా భర్తను కట్ చేసి ఆ డ్రమ్ములో ఇలా కుదిపి పెట్టేసిందంట. చూడండి ఎంత భయంకరం. ఇదంతా ఎలా పట్టుబడిందంటే పాప ఇంట్లో. అర్థమవుతుంది. అందుకనే పిల్లలకి మంచి ఉపదేశాలు పంచాలి. ఆమెన్. మంచిని నేర్పించాలి. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో, ఏం చేస్తున్నావో, ఎలా మాట్లాడుతున్నావో, కూర్చుంటున్నావో, నిల్చుంటున్నావో అన్నీ కూడా పిల్లలు గమనిస్తూ ఉంటారు. హల్లెలూయా. మీరు మన మంచి విషయాల్లో వాళ్ళు ముందుకు నడిపించినప్పుడు వారు కూడా అద్భుతమైన రీతిలో నడిపించబడతారు. హల్లెలూయా. గట్టిగా చెప్పకూడదు. ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమపరుద్దాం. హల్లెలూయా. దేవుని నామానికి
నామానికి మహిమ కలుగునుగాక. చూడండి, తల్లి తండ్రుల విషయంలో పిల్లలు కూడా అద్భుతమైన రీతిలో మాటను వినేవారిగా ఉండాలి. మరొక అద్భుతమైన మాట ద్వితీయోపదేశకాండం 5:16 నీ దేవుడిని యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారము నీ తండ్రిని నీ తల్లిని గౌరవించుము, అప్పుడు నీకు మేలుగా ఉండును, మేలు కలుగును. అర్థమవుతుందా? ఎవరిని ప్రేమించాలి, ఎవరిని గౌరవించాలి? చదవండి సిస్టర్, ఏముంది అక్కడ? 5:16 నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవైనట్లు నీకు క్షేమము కలుగునట్లు నీకు ఆజ్ఞాపించులాగున నీ తల్లిని నీ తండ్రిని సన్మానింపుము అనగా గౌరవించుము. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ఈ రోజున ప్రభు అద్భుతమైన రీతిలో తల్లికి చెప్తున్నారు, బిడ్డలకి చెప్తున్నారు. ఎందుకంటే రేపటి రోజున మీరు ఏమవుతారు చెప్పండి, ఏమవుతారా? ఆ స్టేజ్కి ప్రభు తీసుకొస్తారు, అవునా కాదా? ఎస్, మీరు ఇప్పుడు గౌరవిస్తే, మీరు చక్కని రీతిలో ఉంటే, అద్భుతమైన రీతిలో మీకు ఎప్పుడైతే మీకు ఆ అమ్మ అనే స్టేజ్ వస్తుంది చూడండి, అప్పుడు అద్భుతమైన రీతిలో ప్రభు మిన్నలో మంచి స్థితిలో ఉంచుతారు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. గౌరవించితే ఏమవుతామండి? ఆ గౌరవాన్ని పొందుకుంటాం, అవునా కదా? అలాంటి మంచి జీవితాన్ని జీవించే వారిమిగా మనం ముందుముగాక. చివరిగా ఒక మాట నేను చెప్పి ముగిచ్చేస్తాను. చూడండి, నయోమి రూతు ఎంతమందికి తెలుసు? నయోమి రూతు తెలుసా? ఎంతమందికి రూతు తెలుసా? రూతు అద్భుతమైన స్త్రీ అండి. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. చూడండి, రూతు గ్రంథం 1:16 ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదామా ఈ సమయంలో? చూడండి, ఈ సమయంలో బ్రతుకున్నామంటే ఎవరి కృప? దేవుని కృప. ఇలా ఉన్నామంటే ఎవరి కృప? దేవుని కృప. మన జ్ఞానం ఏది కూడా పనికి రాదండి, అవునా కదా? మన జ్ఞానం ఏది పనికి రాదు. అందుకని చూడండి, ప్రభు జ్ఞానాన్ని పొందుకొని అద్భుతమైన జీవితాన్ని మనం జీవించే వారిగా ఉందాం. ఈ సమయంలో ప్రతి ఒక్కరం బ్రతికి ఉన్నానంటే నీ కృపా, జీవిస్తున్నానంటే నీ కృపా. ప్రతి ఒక్కరం బ్రతికి ఉన్నానంటే నీ కృపా, జీవిస్తున్నానంటే నీ కృపా. ఏ యోగ్యత నాలో లేదు, ఎంత భాగ్యమునిచ్చావు. పరిశుద్ధత నాలో లేదు, నీ ప్రేమను చూపావు. ఏ యోగ్యత నాలో లేదు, ఎంత భాగ్యమునిచ్చావు. పరిశుద్ధత నాలో లేదు, నీ ప్రేమను చూపావు. యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, బ్రతికి ఉన్నానంటే నీ కృపా, జీవిస్తున్నానంటే నీ కృపా. బ్రతికి ఉన్నానంటే నీ కృపా, జీవిస్తున్నానంటే నీ కృపా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చెప్పండి, ఎవరి కృప? చెప్పండి, ఎవరి కృప అండి? దేవుని కృప. చూద్దామా? ఋతు గ్రంథము 1:6. ఋతు గ్రంథము 1:16. వారికి ఆహారం ఇచ్చుటకు. ఋతు గ్రంథము 1:16. అందుకు ఋతు నా వెంబటి రావద్దనియు నన్ను విడిచి పెట్టుమనియు నన్ను బ్రతిమాలు కొనవద్దు. నీవు వెళ్ళు చోటికే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించేదను. నీ జనమే నా జనము, నీ
నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి నొందు చోటను నేను మృతి నొందెదను, అక్కడనే పాతి పెట్టబడెదను. మరణం తప్ప మరి ఏదైనను నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైనా చేయును గాక అనెను. చాలండి, హల్లెలూయా. ఇది ఎవరితో అంటున్నారంటే కోడలు అత్తతో అంటున్నారన్నమాట. ఇక్కడ కోడలు ఎవరు? రూతు. నయోమి. అత్త ఎవరు? నయోమి కదండి. ఈ మాట చాలా అద్భుతకరంగా రూతు తన అత్తతో చెప్తుందన్నమాట. ఎప్పుడు చెప్తుందంటే చూడండి, తన పెనిమిటిని, తన భర్తని కోల్పోయిన తర్వాత అర్థమవుతుందండి. ఇంట్లో ఉన్న మరి నయోమి భర్త చనిపోయాడు, 2 పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చనిపోయారు. అంటే చనిపోకముందు వారికి వివాహాలు అయ్యాయి, వివాహాల తర్వాత 2 బిడ్డలు కూడా చనిపోయారు. దాని తర్వాత కోడళ్ళు ఉంటారు కదా, ఆ కోడల్లో రూతు చెప్తున్న మాట ఇది అన్నమాట. ఇంకా అత్తొక్కతే మిగిలింది వీరికి. అర్థమవుతుందండి, అత్తొక్కతే మిగిలింది. అంతా నష్టమైపోయింది, నష్టపోయారు. ఆ సమయంలో రూతు అంటుంది, నిన్ను విడిచి వెళ్ళు అని మాత్రం చెప్పకు. అద్భుతకరమైన మాట ఇక్కడ మాట్లాడుతుంది. అందుకు రూతు ఇక్కడ ఒక కోడలు ఉంది, కింద వచనంలో చూద్దామా. ఓర్పా అనే కోడల గురించి చూద్దాం. 14వ వచనం. వారు ఎలుగెత్తి ఏడవగా ఓర్పా తన అత్తను ముద్దు పెట్టుకొనెను, రూతు ఆమెను హత్తుకొనెను. ఇట్లుండగా ఆమె, ఇదిగో నీ తోటి కోడలు తన జనుల యొద్దకును తన దేవుని యొద్దకును తిరిగిపోయినదే, నీవును నీ తోటి కోడలు వెంబడి వెళ్ళుము. చూడండి, తోటి కోడల వెంబడి వెళ్ళమంటే ఇక్కడ ఆల్రెడీ ఓర్పా వెళ్ళిపోయింది అని అర్థం. ఇంకా రూతు నయోమి చెప్పిందంట, వద్దులే అమ్మ, ఇప్పటికే అంత అయిపోయింది, ఇంకా మీ పని మీరు చూసుకోండి, మీరు ఎక్కడైనా ఉండి సంతోషంగా ఉండండి అని చెప్తే, ఈ కోడలు ఎవరైతే ఉన్నారో ఓర్పా ఆమెను ముద్దు పెట్టుకొని చాలా చక్కగా చెప్పగానే చాలా చక్కగా అత్తను వదిలిపెట్టి వెళ్ళిపోయిందండి. కానీ రూతు మాత్రము అత్తతో చెప్తుంది, నన్ను మాత్రము వదిలిపెట్టి వెళ్ళు అని మాత్రం చెప్పద్దు. రూతు అంటుందంటే ఇక్కడ ఏమని అంటే, అందుకు రూతు నా వెంబటి రావద్దనియు నన్ను విడిచి పెట్టమనియు నన్ను బ్రతిమాల కొనవద్దు. నీవు వెళ్ళి చోటికి నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించెదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందిన చోటున నేను మృతి పొందెదను, అక్కడనే పాతి పెట్టబడెదను. మరణము తప్ప మరి ఏదైనను నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైన చేయును గాక అనెను. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా. హల్లెలూయా. ఇలాంటి వారు ఉన్నారంటారా? నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు. నువ్వెక్కడుంటే అత్త నేను అక్కడే ఉంటాను. ఉన్నారా? లేరు కదండి. భర్త చనిపోయిన తర్వాత రూతు అత్త పట్ల నిజంగా చాలా బాధ్యత కలిగిన స్త్రీ అండి. హల్లెలూయా, హల్లెలూయా. అత్త పట్ల చాలా జాగ్రత్త, చాలా చక్కని బాధ్యత కలిగిన స్త్రీగా ఉందండి. భర్త చనిపోయినప్పటికీ అత్తను విడిచిపెట్టలేదు. ఓర్ప మాత్రం విడిచిపెట్టి వెళ్ళిపోయిందండి. కానీ రూతు మాత్రం ఆమె బాధ్యత, భర్త లేకపోయినా అత్తతో పాటు చివరి వరకు ఉండాలనే ఆశ కలిగిన స్త్రీగా ఉంది. గట్టిగా చప్పట్లు కొడదామా, గట్టిగా చప్పట్లు కొడదాం, గట్టిగా చప్పట్లు కొడదాం. ఆమెకున్న ఆ జీవితాన్ని, ఆ చక్కని మనసును చూసి ప్రభు ఆమె జీవితంలో అద్భుతం చేశారండి. ఆమేన్. ప్రభు రూతుని వదిలిపెట్టలేదు. ఎందుకంటే ఆమె ఏమి చేసిందో, ఆమె ఎంత త్యాగం చేసిందో, ఆమె ఎలాంటి లక్షణాలు కలిగిన స్త్రీగా ఉందో దేవుడు ఆమెను చూసి ఉన్నారు. ఆమేన్. అందుకనే దేవుడు ఏం చేశారంటే మరొక అద్భుతమైన జీవితాన్ని రూతుకి ప్రభు ఇచ్చి ఉన్నారు. హల్లెలూయా. మోడు మారిన జీవితం, ఎండిపోయిన జీవితం, పనికిరాని జీవితం, కానీ ప్రభు ఆమెకున్న మంచి మనసును చూసి, ఆ ఓర్పును చూసి, ఆ సహనాన్ని చూసి, ఆమెకున్న గుణగణాల, ఆ లక్షణాలను బట్టి ప్రభు ఆమెను ఆశీర్వదించారండి. హల్లెలూయా,
చూడండి, ఓర్పు లాంటి రూతమ్మ లాంటి హృదయం మనకు ఉండాలి. ఆమె ఎలా అయితే సమర్పణ కలిగిన జీవితం, ఇది మామూలు సమర్పణ కలిగిన జీవితం కాదు. అవునా కాదా? అసలు అందరూ ఇంట్లో ఉండగానే వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు ఇప్పుడు. అవునా? అందరూ ఉన్న తర్వాత కూడా వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు. ఇంకా లేనప్పుడు సంగతి ఏంటి? అవునా? ఉన్నప్పుడే వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు, ఉన్నప్పుడే బిడ్డల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు, ఉన్నప్పుడే భర్తను వదిలిపెట్టిపోతున్నారు, లేకపోతే భర్త భార్యను వదిలిపెట్టి వెళ్ళడం. అవునా కాదా? లేకపోతే ఇంటి వారిని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు, పట్టించుకొని పరిస్థితులు. కానీ రూతు మాత్రం అలా లేదండి. హల్లెలూయా. చనిపోయినప్పటికీ భర్త, అత్తకెవరు లేరని రూతమ్మ అంటుంది, నీ జనమే, నీ దేవుడే, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తా. ఇంకా ఏదైనా జరిగితే ఆ చావే మనల్ని విడదీయాలి తప్ప మరణమే ఇంకేం లేదు. హల్లెలూయా. నిజంగా ఎంత మంచి మాట. అవునా కదా? అలాంటి మంచి సమర్పణ కలిగిన జీవితాలుగా మన జీవితాలు ఉండునుగాక. ఆమేన్. పరిస్థితులు ఏమైనప్పటికీ మన బాధ్యత మనం మర్చిపోకూడదండి. ఆమేన్. ఈ రోజున మీరు గమనించారా? వర్తమానంలో దేవుడు పిల్లల గురించి మాట్లాడారు. అవునా? భర్త విషయం గురించి మాట్లాడారు, ఇంట్లో అత్తమామల గురించి మాట్లాడారు. ఎందుకు ఇవన్నీ అంటే మనకంటూ ఒక ప్రత్యేకమైన పాత్రను ప్రభు ఇచ్చారు కాబట్టి. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. ఒక చిన్న మాటను చూపిస్తాను. ఆ చిన్న మాట చూడండి, సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో 28వ వచనంలో ఉంటుంది. నాకు చాలా ఇష్టకరమైన మాట. మొన్నటి రోజున డాక్టర్ మా బర్త్డే అవుతే ఆత్మీయ తల్లి, నిజంగా ఆ తల్లికి నిజంగా దేవుడు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలి, మంచి ఆయుష్నిచ్చి అద్భుతంగా ప్రభు నడిపించాలి. ఈ మాట ఆమెకి చాలా చాలా తగినది అని మరి మేము ఎంతగానో ప్రభులో ఆనందించామని. చదవండి ఒకసారి. ఆమె కుమారులు లేచి ఆమె ధన్యురాలందరూ. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందరూ. హల్లెలూయా. ఈ మాట ఎంతమందికి అనిపించుకోవాలని ఉంది? ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందరూ. హల్లెలూయా. మన ద్వారా పిల్లలకి మేలు కలగాలి, మన ద్వారా బిడ్డలకి ఆశీర్వాదం రావాలి, మన ద్వారా భర్తకి ఆశీర్వాదం రావాలి, మన ద్వారా కుటుంబం అంతటికి అత్తమామకు మంచి పేరు రావాలి. చాలామంది ఉదయకాల సమయంలో పాస్టర్ గారు మెసేజ్ చెప్పారు. ఆ మెసేజ్లో చాలా చక్కగా ప్రాక్టికల్గా చూపించారనమాట. చైర్లో అత్తమామ ముందు కోడలు ఎలా కూర్చొని కాలు ఊపిద్దో కూడా చూపించారు. అర్థమవుతుందా? అత్తయ్య వస్తున్నారు, మామయ్య వస్తున్నారంటే కదా. అత్తయ్య వచ్చినప్పుడు, మామయ్య వచ్చినప్పుడు ఒకలాగా, మన ఇంట్లో తల్లిదండ్రులు వచ్చినప్పుడు మరొకలాగా. పండగ వాతావరణం మనకు సంబంధించిన వాళ్ళు వస్తే. అవునా కదా? చూడండి, అందుకే నేను చూడండి అందరూ కూడా మనల్ని ధన్యురాలన్నాలంట. హల్లెలూయా. అలాంటి జీవితాలతో మనం బ్లెస్ అవ్వాలి. ఆమేన్. చూడండి, అద్భుతకరమైన మాట, చాలా చాలా ఇష్టమైన మాట. ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందరూ. హల్లెలూయా. హల్లెలూయా. ఈ మాట మన జీవితంలో అలా ఉండిపోవాలి. ఆమేన్. బిడ్డలు కావచ్చు, భర్త కావచ్చు, ఇంట్లో ఉన్న వారందరూ కావచ్చు, ఏమనాలండి? ధన్యురాలు. హల్లెలూయా. హల్లెలూయా. చాలా సంతోషం అండి. నిజంగా అలాంటి ధన్యకరమైన బ్రతుకును మనం బ్రతుకుదుము గాక. అలాంటి జీవితాలతో ముందుకు బలముగా సాగుదుము గాక. దేవునికి ఇష్టకరమైన జీవితాలతో ఆయన నామాన్ని మనం మహిమ పరుచుదుము గాక. ఆమెన్. బిడ్డలు లేచి ధన్యురాలందరూ. ఆమెన్. ఇది నిజంగా నాకు తెలిసి జాన్ వెస్లీ గారు మేబీ కదా, తల్లిని బట్టి ఆనందించడం, తల్లిని బట్టి, నా తల్లి ద్వారానే నేను ఇదంతా, అది కావాలండి. ఆమేన్. బిడ్డలు ఏమనాలి? ధన్యురాలు అనాలి. అలాంటి మంచి జీవితం మనం జీవించుదుము గాక. ఆమేన్. ఆమేన్. బిడ్డలైన వారు తల్లిదండ్రుల పట్ల మంచి బాధ్యత కలిగి ఉండాలి. అలాగే ఎవరైతే స్త్రీ ఉన్నారో అందరి పట్ల ఏంటండి, కుటుంబంలో ఉన్న వారందరి పట్ల మంచి బాధ్యత కలిగిన వారిమిగా మనం ఉన్నప్పుడు అది ప్రభుకి మహిమ. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. హల్లెలూయా.
హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, చాలామంది కుటుంబాలు, చాలామంది జీవితాలు ఈ రోజున చాలా కుప్పకూలిపోయి ఉన్నాయి. అవునా? భర్త ఒక దగ్గర, పిల్లలు ఒకరి దగ్గర. చెప్పండి. భర్త, పిల్లలు ఒక దగ్గర, భార్య ఒక దగ్గర. ఎవరికి ఎవరు ఏమీ కాని పరిస్థితులు, చాలా భయంకరమైన పరిస్థితులలో జీవితాలు ఉన్నాయి, కుటుంబాలు ఉన్నాయి. అలాంటి కుటుంబాలుగా మన కుటుంబాలు ఉండకూడదు. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున చూడండి, మన దగ్గర ఉన్న ఆర్ఫన్ మినిస్ట్రీ, పిల్లల ఆశ్రమం, పిల్లలు ఎంత భయంకరమైన పరిస్థితులు అంటే కొన్నిసార్లు పిల్లలందరూ మాతో ఉన్నప్పుడు అర్ధరాత్రులు లేచి పిల్లలు ఏడ్చేవారనమాట. సేవకులు, నేను ఇద్దరం వాళ్ళని ఓదార్చేవాళ్ళం. నాన్న ఎందుకు ఏడుస్తున్నావురా అంటే, డాడీ మా మమ్మీ గుర్తు వస్తుంది డాడీ, మా డాడీ గుర్తు వస్తున్నారు డాడీ. ఆ చిన్న పిల్లలు, ఆ పసికందులు ఆ మాటలు అంటుంటే ఎంత బాధ కదా. మేము ఒక 60-70 మంది పిల్లల్ని మేము పెంచుతున్న క్రమంలో పిల్లలతోనే మేము ఉండేవాళ్ళం. వాళ్ళు మిడ్ నైట్స్ కొంతమంది పిల్లలు లేచి ఏడుస్తూ ఈ మాటలు చెప్తున్నప్పుడు మాకు చాలా బాధ అనిపించేది. చిన్న పిల్లలు తల్లి తండ్రి దగ్గర పడుకొని ఉండవలసిన పిల్లలు, గారాబంగా తల్లి తినిపిస్తే, తండ్రి ఆడిపిస్తే ఆడుకునే జీవితాలు అవి. అవునా? వాళ్ళు ఏం చేశారండి? అవునా కదా? చూడండి, భార్య భర్త తీసుకునే ఈ తప్పుడు నిర్ణయాల వల్ల, లేకపోతే భార్య ఇంట్లో ఉన్న వారిని పట్టించుకోకుండా ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించడం ద్వారా, ఎన్నుకోవడం ద్వారా, లేకపోతే భర్త ఇంట్లోని ఉన్న వారిని పట్టించుకోకుండా అంటే సమాజంలో ఎక్కువగా లోకానికి ఆకర్షితుడై లోకంలో తిరగడం ద్వారా లాస్ట్గా అనాథలు అయ్యేది ఎవరంటే పిల్లలే. సేవకుడు చాలా ఏడ్చేవాడండి ఆ పిల్లల్ని చూసి. వాళ్ళు అంటున్న మాటల్ని బట్టి సేవకుడు చాలా విపరీతంగా ఆ టైంలో ఏడుస్తూనే ఉండేవారు. నాన్న అలా కాదురా అని ఎంత నచ్చి చెప్తూ ఉన్న వాళ్ళు ఏడుపుకి ఇంకా ఏడుపు వచ్చేదన్నమాట. సేవకుడు అప్పుడు అనేవారు, నా బ్రతుకు కూడా ఇదే బ్రతుకు. ఏంటండి? నా బ్రతుకు కూడా ఇదే బ్రతుకు. అమ్మ గుర్తొచ్చినా, నాన్న గుర్తొచ్చినా, ఎవరు గుర్తొచ్చినా ఏం లేదు. అందుకనే మన బిడ్డలు మనల్ని ధన్యురాలు అని అనిపించుకోవాలి, కానీ మన బిడ్డలు మన గురించి ఏడ్చే రోజులు రావద్దండి. హల్లెలూయా. మా అమ్మ ఎందుకు ఇలా చేసింది, మా నాన్న ఎందుకు ఇలా చేశాడు, నా కుటుంబం అందరూ ఉంటే నా కుటుంబం ఇలా ఉండేది కాదు, నేను ఇంత నేను ఇట్లా ఏడ్చేదాన్ని కాదు. ఆ మాటలు బిడ్డల నోటి నుంచి రాకుండా మనము చూసుకోవాలి. ఆమేన్. బిడ్డలంట లేచి ఏమనాలి? ధన్యురాలు అనాలి. ఆమేన్. ఎంతమందికి అది అనిపించుకోవాలని ఉందండి? తప్పుడు నిర్ణయాలు తీసుకొని, తప్పుడు వ్యవహారాలు చేస్తూ, తప్పుడు అడుగులు వేస్తూ, ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తూ, తప్పుడు ఆలోచన కలిగిన వారిగా ఉంటే మనమేమి చేయలేమండి. ఎప్పుడైతే భయము, భక్తి, చూడండి, ప్రార్థన ఉంటుందో, ఏ కుటుంబంలో అయితే ప్రార్థన ఉంటుందో, ఏ స్త్రీ జీవితంలో, ఏ పురుషుడు జీవితంలో ప్రార్థన ఉంటుందో, బిడ్డలకి కృపగల ఉపదేశాలు బోధిస్తారు. ఆమేన్. చాలా అద్భుతంగా కుటుంబాన్ని కట్టుకుంటారు, అద్భుతంగా కుటుంబాన్ని నడిపిస్తారు, మంచి బాధ్యత కలిగిన వారిగా ఉంటూ ఉంటారు. గట్టిగా చప్పట్లు కొడదారా? గట్టిగా చప్పట్లు కొడదాం. చక్కని జీవితాన్ని జీవిద్దాం, కుటుంబంలో బిడ్డల్ని మంచిగా నడిపిద్దాం. భార్య భర్తలు లేదా కుటుంబంలో ఉన్న వారందరూ చక్కగా ప్రార్థన పూర్వకంగా ఉంటే ఆ కుటుంబం వర్ధిల్లింపబడుతుందండి. గట్టిగా చప్పట్లు కొడదాం. ఈ రాత్రికాల సమయంలో చాలా అద్భుతంగా ప్రభు మాట్లాడుతున్న విధానాన్ని బట్టి కేవలం ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. మన బిడ్డలు లేచి మనల్ని ధన్యురాలు అని అనిపించుకునే ఆ మాట కొరకు మనం చక్కగా బ్రతుకుదామండి. ఆమెన్. ఎంత ప్రార్థిస్తారో, ఎంతగా భయము భక్తి కలిగిన జీవితాలతో ముందుకు వెళ్తారో అప్పుడు బిడ్డల జీవితాలు కూడా అద్భుతకరంగా ఉంచబడతాయి. ఆమెన్. భర్త ఒకవేళ మాట వినట్లేదేమో, కానీ నువ్వేం చేస్తావంటే పిల్లల్ని కూర్చోపెట్టుకొని ప్రార్థనలో ఉండు. ఆమెన్. ఒక సమయాన్ని కేటాయించు. ఒకానొక టైంలో రాని భర్తనే మీతో పాటు వచ్చి ప్రార్థన చేస్తాడు. ఆమెన్. గట్టిగా చప్పట్లు కొడదామా? అదంతా కూడా ఆ కుటుంబాన్ని చక్క పెట్టుకునే పాత్రను ప్రభు నీకు ఇచ్చి ఉన్నారు, ఆ బాధ్యతను ప్రభు నీకు ఇచ్చి ఉన్నారు. అందుకనే చాలా చక్కగా ఈ మదర్స్ డే స్పెషల్ ఈరోజు ప్రత్యేకంగా ప్రభు మాట్లాడుతుండగా మంచి బాధ్యత కలిగిన వారిగా ముందుకు సాగుదుముగాక. ఆమేన్. ఇంకా ఏదైనా
ఏదైనా లోటుపాట్లు ఉంటే ఆ లోటుపాట్లు తీసేసుకొని చాలా అద్భుతకరమైన జీవితాన్ని జీవిద్దాం. మన కుమారులు లేచి మనల్ని ధన్యురాలా అని అందురుగాక. ఆమేన్. బిడ్డలు లేచి ధన్యురాలు అనాలి. అలాంటి జీవితం నాకు కావాలా అని ప్రార్థన పూర్వకంగా ముందుకు సాగుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం.